నమో భగవతే రుద్రాయ. డాక్టర్ గారు ఒకసారి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి 4వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారట. అయితే ప్రధానంగా 60 సంవత్సరాలు దాటిన వారికి ఎటువంటి సమస్యలు ప్రధానంగా వస్తాయి అని అడిగినప్పుడు చాలా మంది విద్యార్థులు వారికి మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా తలెత్తవచ్చునండి అని వారంతా కూడా సమాధానంగా చెబుతుంటారు. మరికొంతమంది విద్యార్థులు వారికి అల్జిమర్స్ రావడము లేదా మరుపుతనము రావడము అనేటటువంటి సమాధానాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ యొక్క డాక్టర్ ప్రొఫెసర్ గారు ఏమని చెప్తారంటే, వారికి ఎక్కువగా 60% అంటే 60 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య ఏమిటి అంటే డీహైడ్రేషన్. అంటే వారు వాటర్ తీసుకునేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వారికి. ఎందుకంటే దాహం అని అనిపించదు. దాహం అని అనిపించకపోయేసరికి శరీరానికి కొంత డీహైడ్రేషన్ అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది. మానవ మనుగడకు నీరే ప్రధాన జీవనాధారం కాబట్టి అటువంటి నీటిని వారు ప్రతి 60 సంవత్సరాలు అంటే ఎవరైతే 60 సంవత్సరాలు దాటి పైబడి ఎవరైతే జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ద్రవ ఆహారం అనేటటువంటిది తీసుకోవాలి. అది పండ్ల రసాల రూపంలో కానీ లేదా కొబ్బరికాయ నీళ్లు కానీ లేదా ఏదైనా గ్లూకోజ్ నీళ్లు కానీ ఏవో ఒకటి ద్రవ రూపంలో వారు తీసుకోవడం ద్వారా వారికి డీహైడ్రేషన్ అనేటటువంటిది తగ్గుతుంది. నీటికి అంత శక్తి ఉన్నది. ఆ నీరు మన యొక్క శరీరానికి చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు అనేటటువంటిది కలిగిస్తూ ఉంటుంది. అటువంటి నీటితోనే మనం ప్రేమించినటువంటి వ్యక్తి లేదా భార్యాభర్తల మధ్య కానీ ఏదైతే సంబంధం బలపడాలి అంటే ఆ నీటి ద్వారా మనం ఆ యొక్క ఆపోజిట్ వ్యక్తిని మనం ఆకర్షించి మన దారిలోకి తీసుకుని వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతటి శక్తి ఆ నీటికి ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రయోగాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తి లేదా భార్యాభర్తల ఎడబాటుగా ఉన్నటువంటి వారు ఈ వశీకరణం ద్వారా ఆ యొక్క నీటి ద్వారా వశీకరణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మీరు ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్ర లేచిన వెంటనే ఎవరైతే ప్రయోగం చేద్దాము అని అనుకుంటున్న వారు ఉదయం నిద్ర లేచిన వెంటనే వారు చక్కగా మొహం కడుక్కొని కొద్దిగా నీటిని తాగి ఆ నీటిని లోపల అంటే ఆ నీటిని అలా ఉంచుకుని అంటే మింగేయకుండా ఆ నీటిని ఉంచుకుని మీరు ఒక మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎవరైతే మీ యొక్క ఆపోజిట్ అంటే మీరు ఎవరిని కోరుకుంటున్నారో వారు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా వారిద్దరి మధ్య సంబంధం స్నేహ సంబంధమై ఉండాలి, ప్రేమగా ఉండి వారు ఎవరైతే వివాహానికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నవారు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే భార్యాభర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఏదైనా ఇబ్బంది లేదా ఎడబాటుగా ఉండి వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా ఉండి ఒకరినంటే ఒకరు ప్రేమానురాగాలు పెరగాలి అనేటటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క పరిహారం ఆచరించినా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మీరు ఉదయాన్నే లేచి ఆ మొహము కడుక్కొని చక్కగా ఈ యొక్క నీటిని మీరు స్వీకరించి అంటే ఒక గ్లాసులో నీటిని పట్టుకుని ఆ గ్లాసుతో కొద్దిగా నీరు తాగి మరలా మరి కొంచెం నీరు ఉంటాయి కదండి ఆ నీరును కూడా పట్టుకుని ఇలా మీరు 7 సార్లు చేస్తూ ఉండాలి. 7 సార్లు నీరు త్రాగడం, మరలా నీటిని మింగేయడం, మరలా నీరుని తీసుకోవడం, మరలా ఆ నీటిని మింగేయడం లాంటివి అలా 7 సార్లు పునరావృతం చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ 7 సార్లు మీరు చేస్తున్నప్పుడు ఇలా మీరు నెల రోజుల పాటు కంటిన్యూగా చేయాలి. ఇలా మీరు నెల రోజుల పాటు అంటే 30 రోజుల పాటు ఇలా కంటిన్యూగా ఒకే సమయానికి అంటే మార్నింగ్ మీరు రోజు 6 o'clockకే లేస్తాను అంటే ఆ టైంలోనే చేసుకుంటే మంచిది. ఆ మంత్రం చెప్పడం, మీరు ఆ నీటిని స్వీకరించడం, మంత్రం చెప్పడం, నీటిని స్వీకరించడం అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి వివాహం వరకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో ఖచ్చితంగా మీకు వివాహము జరగటము, వారు మీ పట్ల ఆకర్షణకు గురై మీతో ప్రేమగా ఉండేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం చిమి చిమి స్వాహ. అంటే ఈ మంత్రం చెప్పి మీరు అది స్వీకరించడం ద్వారా మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటి ఉంటాయి. అయితే ఈ మంత్రంలో అర్థం తెలుసుకోవడానికి కాకుండా ఈ మంత్ర ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ మంత్ర విధానం ఎలా ఉపయోగించాలి అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని ఆ మంత్ర విధానాన్ని ఉపయోగించుకుంటూ మీరు ఈ పరిహారం ఆచరించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. అలాగే మీరు మరొక పరిహారం ఉన్నది. ఇదే
చేసుకుంటున్న సమయంలో మరొక పరిహారం కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అయితే ఈ మంత్రము కూడా మీరు ఎలా అంటే చక్కగా మీరు ఈ మంత్రానికి మీరు వాటర్ ఏమీ తీసుకునే అవసరం లేదు. చక్కగా ఈ ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్ర లేచిన తర్వాత ఎటువంటి స్థానము ఎటువంటి జపమాల ఏమీ కూడా ఉపయోగించకుండా అలా లేచిన వెంటనే ఆ వ్యక్తిని మీ మనసులో ఉంచుకుని ఆ వ్యక్తి మీకు ఆకర్షణ అవ్వాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని మీరు సుమారుగా ఒక 10 నిమిషముల పాటు చెప్పుకుంటే సరిపోతుంది. దీనికి జప సంఖ్య ఏమీ అక్కర్లేదు, కానీ సమయం ఒక 10 నిమిషముల పాటు అలా జపించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. ఆ వ్యక్తి మీకు ఆకర్షణ కలగడము, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే అమూలి మహాములి చురచస సర్వ సంక్షేత్ర జేనోపద్రవబేయ స్వాహ. మరొకసారి చెప్తున్నాను, ఆ మంత్రం చూడండి. అమూలి మహాములి చురచస సర్వ సంక్షేత్ర జేనోపద్రవబేయ స్వాహ. ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఈ మంత్ర జపంతో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీకు ఆకర్షణ కలిగి ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో జీవించే విధంగా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ మంత్రం. కాబట్టి ఈ మంత్రంతో మీరు ఈ యొక్క ఆకర్షణ లేదా వశీకరణ ప్రయోగాలు అనేటటువంటివి ఈ మంత్ర జపంతో మనం సాధించవచ్చు. కాబట్టి ఎవరికైతే అవసరం ఉన్నవాళ్ళు, అంటే స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా నిజంగా ఆ వ్యక్తితో జీవించాలి, ఆ వ్యక్తితో గడపాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు మాత్రమే ఖచ్చితంగా ఈ మంత్ర ప్రయోగం అనేటటువంటిది చేసుకోండి. చక్కనైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.